నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. ఈరోజు టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే ప్రసాదం ఉంటుందో ఆ ప్రసాదంలో కల్తీ నెయ్యి జరిగింది, అసలు అది నెయ్యే కాదు అని చెప్పేసి సిట్ చెప్పింది. ఇది ఆ దేవస్థానానికే పరిమితం అయ్యిందా అనుకుంటే లేదు. 324,064 కిలోల నెయ్యి శ్రీశైల దేవస్థానానికి 11 నెలల్లో సప్లై చేశారు. మరి ఇదొక్కటేనా? ఇదొక్కటే కాదు, సిట్ చెప్తున్న అనుమానిస్తున్న దాని ప్రకారం చూస్తే ఇంకా ఏపీలో దేవస్థానాలకు కూడా వెళ్ళి ఉంటుంది అని చెప్పి. మరి ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు అందరూ? పెద్ద క్వశ్చన్ మార్క్. మరి సిట్ ఎందుకు దోషుల్ని పట్టుకోవట్లేదు? కేవలం వాళ్ళ పిఏలకు మాత్రం ఎందుకు పరిమితం అవుతుంది? ఇంత జరుగుతుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మాత్రమే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాలా? మాట్లాడితే హిందూ ధర్మం కోసమే అది చేస్తున్నాం ఇది చేస్తున్నామన్న మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళంతా ఏమయ్యారు? ఎవరు ఎందుకు స్పందించట్లేదు? వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేసి అసలు కల్తీయే జరగలేదు అంటున్నా గానీ ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా అన్న ప్రశ్నలు ఈరోజు ప్రజల్లో, రాష్ట్ర ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ లింగమనేని శివరాం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అంటే ఇది అపచారమో లేదంటే ఈ డబ్బుల కోసం కాసుల కక్కుర్తో ఏదో పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత పెద్ద కుంభకోణం జరిగింది. అసలు నెయ్యే కానీ ఒక రసాయన పదార్థంతో లడ్డూలు. ఇప్పుడు చూస్తే శ్రీశైలం మల్లికార్జున స్వామికి కూడా 11 నెలల పాటు 3 లక్షల పైచీలకు కిలోలు ఇచ్చారు సార్. మరి ఏం చేస్తుంది సిట్? ఇంత జరుగుతుంది కానీ దోషులు ఎవరో చెప్పట్లేదు. ఎలా చూడాలి? అంటే ఒకటి, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు అసలు కల్తీ నెయ్యి అనే మాటే వాడొద్దు. అది నకిలీ నెయ్యి. నెయ్యి అని చెప్పబడే రసాయనాలతో తయారు చేసిన ఒక పదార్థం. అవును. అది కాబట్టి అది నెయ్యి కాదు. సరే, మీరు ఇందాక అంటాం ఏంటంటే దోషులు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే 36 మందిని దోషులుగా తేల్చారు. ఆ 36 మంది మీద ఇవాళ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దాంట్లో ముగ్గురు, ఇవాళ ఎఫ్ఐఆర్ లో ఉన్న వాళ్ళలో ముగ్గురు అప్రూవర్స్ గా మారిపోయారు. దాంట్లో ఒక మెయిన్ ఏంటంటే ఒక పెద్ద కెమికల్ సైంటిస్ట్ సురేంద్రనాథ్ సైంటిస్ట్. ఆయన అయితే మొత్తం కోర్టులోనే జడ్జి ముందే మొత్తం వీళ్ళ ముగ్గురు కూడా జడ్జి ముందు వాళ్ళ కన్ఫెస్ చేశారు తప్పు జరిగింది ఇవన్నీ. సరే, ఇంకా డీప్గా ఎక్కడికి వెళ్ళాలి అనేది సరే సిట్టు ఎంతవరకు తేల్చింది అనేది పూర్తిగా ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన తర్వాత కానీ మనకి ఆ రిపోర్ట్ బయటకు వస్తే కానీ డీటెయిల్స్ తెలియదు. అసలు అది పక్కన పెట్టి ఒకటి సిట్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది ఏంటంటే అది నెయ్యి కాదు, కల్తీ కూడా కాదు, నెయ్యి కాదు. పూర్తిగా హానికరమైన రసాయనాలతో తయారు చేసి 80% హానికరమైన రసాయనాలతో తయారు చేసిన లడ్డు. అందులోనూ లప్సా అనే కెమికల్ వాష్రూమ్ క్లీనింగ్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలా గవర్నమెంట్? ఇమీడియట్ గా దాని మీద కేసు ఏమేయాలి? ఫుడ్ అడల్టరేషన్ కేసు పెట్టండి. ఇమీడియట్ కేసు పెట్టండి. ఫుడ్ అడల్టరేషన్ ఆల్రెడీ తేల్చింది కాబట్టి దీనికి కారకులు ఎవరు? ఫుడ్ అడల్టరేషన్ కేసు పెట్టండి. ఎందుకు పెట్టరు? అసలు లాయర్ ఏం చేస్తున్నాడు? అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక కేసు అవకాశం ఉంది కదా. ఫుడ్ అడల్టరేషన్ కేసు పెట్టండి, చాలా పెద్ద కేసు అది. ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు 3 లక్షల లడ్డూలేమో 3 లక్షల కిలోల నెయ్యి అక్కడ ఇది శ్రీశైలానికి పంపించి మరి ఇంకా ఏ గుళ్ళకు పంపించారు ఏంటి అనేది ఇంకా బయటకు వస్తుంది. ఎంత అపచారం జరిగినప్పుడు, ఈ విధంగా జరిగినప్పుడు అసలు మీరు ఎంత సివియర్గా యాక్షన్ తీసుకోవాలి? పట్టినట్టు కూర్చోవడం ఏంటి? అంటే ప్రతి ఒక్కరికి కూడా జనాల్లోకి వైసీపీ వాళ్ళు అదిగో సిట్ చెప్పేసింది, నెయ్యి కల్తీ జరగలేదు, కావాలని నిందలేశారని ఒక తప్పుడు ప్రచారం తీసుకెళ్తుంటే తప్పుడు ప్రచారమే మొదలెట్టారు. అవును. మొదలెట్టిన వెంటనే ఇమీడియట్ గా 3 కూటమి పార్టీలు, కూటమి నాయకులు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ అధికారాన్ని అనుభవిస్తున్నారు కదా. అవును. అధికార ప్రతినిధులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇమీడియట్ గా మాట్లాడడం మొదలెట్టాలి కదా. కాదు, మీ మీద ఇప్పుడు 50, అసలు మీకు దాంట్లో 36 మంది మీద కేసు పెడితే అసలు ఏమీ లేదు, కల్తీ లేదని చెప్పే ధైర్యం వైసీపీ వాళ్ళకి వచ్చిందంటే అది ఎవరి ఇన్ఎఫిషియన్సీ? కూటమి నాయకుల ఇన్ఎఫిషియన్సీ, ప్రభుత్వం ఇన్ఎఫిషియన్సీ. మీరు దాన్ని ఎందుకు ఎదుర్కోలేకపోయారు? సమర్థవంతంగా ఎందుకు ఎదుర్కొనడంలో వెనకాడారు? సరే, అది పక్కన పెట్టండి. చిన్న చిన్న విషయాలు కూడా రియాక్ట్ అవుతున్నారు హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు, హిందూ సంఘాలు అవుతున్నారు.
తిరుమలలో అక్కడ కింద అలిపిరి దగ్గర ఒక హోటల్కి తాజ్ హోటల్ ఏదో ఆ హోటల్కి ల్యాండ్ ఇచ్చినందుకు ఇక్కడ ఈ ల్యాండ్ ఎట్లా ఇస్తారని చెప్పి వాళ్ళు ధర్నాలు అవన్నీ చేస్తే క్యాన్సిల్ చేసి వేరే చోట ఎక్కడో అలాట్ చేశారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవుతున్న ధార్మిక సంస్థలు, హిందూ మత సంస్థలు, అలాగే బజరంగ దళ లాంటిది, RSS, ఇవన్నీ కూడా ఇంత ఘోరమైన అపచారం హిందూ ధర్మం మీద జరిగితే, హిందూ మతంలో ఉన్న దేవుడి మీద, స్వామి మీద అంత అపచారం జరిగితే, అంత ఇది అసలు నెయ్యే కాని దాంతో మీరు రసాయన పదార్థంతో మీరు ఇవన్నీ చేస్తే దాని మీద ఎందుకని మీరు వెనకాడుతున్నారు? దాని మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోమని ప్రభుత్వం మీద ప్రెషర్ చేయట్లేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ చేయట్లా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెషర్ చేయట్లేదు? మీరు ఏంటి నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు? ఎక్కడన్నా ఒక చోట ఒక విగ్రహం తీస్తే అదేదన్నా రోడ్డు ఎక్స్టెన్షన్కో దేనికో ఏదన్నా అడ్డం వస్తే తీసి పక్కన పెడితేనే మీరు రియాక్ట్ అవుతున్నారు. సార్, అంటే మీరు విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. రీసెంట్ గానే తిరుపతిలో ఒక ముస్లిం వ్యక్తి ఒక షాప్ పెట్టుకున్నందుకు ఈ RSS బజరంగ దళ్ అంటూ కొంతమంది మహిళలు వీళ్ళు వెళ్ళి ఆయన్ని షాప్ తీపిచ్చేసేందుకు గొడవ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తిరుపతిలో ఎంత కల్తీ జరిగిందని సిట్ తేల్చింది. అది నెయ్యి కాదు అనేది తేల్చేసింది. సో దాని ఇప్పుడు ఎంతమంది మీద కేసు? మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది దాంట్లోకి వస్తారా? అది వదిలేసేయండి సార్. అంటే భయపడుతున్నారా వైసీపీకి పూజారులు లేదంటే ఈ సంఘకర్తలు? అసలు వాళ్ళ ఏది ఈ హిందూ ధార్మిక సంస్థలు దేనికోసం ఏర్పడి? హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఏర్పడి. ఆ పరిరక్షణ కోసం ఏర్పడి హిందూ మతానికి అపచారం జరిగితే ఎందుకు మెల్లకుండా నిమ్మక నీరెత్తినట్టు ఊడుకున్నాయి? ఏదన్నా చిన్న విషయం జరిగితే స్వామీజీలు వచ్చేస్తారు లైన్లోకి. ఈ దేవాలయంలో ఈ పూజ ఇట్లా చేయకూడదు, ఈ పూజ ఇలా చేయాలి, దాంట్లో మీరు ఈ విధంగా అపచారం చేశారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి ఎంత అపచారం జరిగిందని తెలిసిన తర్వాత ఈ స్వామీజీలు అంతా ఏం చేస్తున్నారు? సార్, ప్రచారకర్తలు కూడా ఒక్క మాట పెట్టాలి. వీళ్ళంటే వీళ్ళకి అసలు ఏం బాధ్యత లేదా? హిందూ ధర్మం మీద బాధ్యత అయినప్పుడు హిందూ ధర్మంతో సంబంధం లేదు, మేలపడి కూర్చోండి. కానీ కొంతమంది వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రెస్ మీట్లకి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ ప్రెస్ మీట్లు దేనికి? నేను ప్రెస్ మీట్లే అదే అన్నా. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది. బ్రాహ్మణ కార్పొరేషన్ కి ఒక ఆయన ఉన్నారు. సార్, ఆయన ఈ ఇష్యూస్ ని బయటికి తీసుకెళ్లాలి కదా. తీసుకెళ్ళాలి. అట్లాగే మీకు ధార్మిక పరిషత్ ఉంది. ధార్మిక పరిషత్ ఏం చేస్తుంది? ధార్మిక పరిషత్ అంటే ఓన్లీ మీరు ఏ విధంగా చేయాలి, లేకపోతే పూజలు ఎట్లా చేయాలి, వీటికేనా? హిందూ ధర్మానికి అపచారం జరిగితే దాని మీద రియాక్ట్ అవ్వాల్సిన బాధ్యత లేదా మీకు? ఇప్పుడు ఈ అటువంటిప్పుడు మిగిలినట్లు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవుతున్నారు. ఇంత పెద్ద అపచారం మీద ఎందుకు రియాక్ట్ అవ్వట్లా? ఏంటి మీ భయం? ఒకవేళ ఏమన్నా దాంట్లో వచ్చేటప్పటికి మైనారిటీ ఓట్సో లేకపోతే క్రిస్టియన్ ఓట్సో పోతాయని భయమా? దేనికోసం భయపడుతున్నారు? మీరు ఎందుకని మీ ధర్మాన్ని మీరు ఎందుకు అసలు మీరు ఉన్నదే హిందూ ధర్మ పరిరక్షణ అనే ట్యాగ్ పెట్టుకుని ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇవాళ హిందూ ధర్మానికి అపచారం జరిగినప్పుడు అపచారం జరిగిందని మీరు ఎందుకు మాట్లాడతలా? ఎందుకు బయటికి రావట్లా? దాని మీద మాట్లాడే వాళ్ళని మీరు ఎందుకు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అడగట్లా? ఇది ఇవాళ ప్రశ్న. సరే, గవర్నమెంట్ కూటమి పార్టీలు రియాక్ట్ అవటాల్లో వెనకబడి, దాంట్లో ఏం అనుమానం లేదు. అసలు ఈ కూటమి పార్టీలు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఒక సమన్వయ కమిటీ అనేది హై లెవెల్లో లేదు, జిల్లా లెవెల్లో లేదు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో లేదు. కరెక్ట్గా ఊరికే నామకావాసి తప్ప సమన్వయ కమిటీ ఏర్పడతాం. ఇప్పుడు ఇవాళ జనసేన బొలిశెట్టి సత్య గారు రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసినప్పుడు ఒక ఆరోపణ ఏంటి? ఒకటేమో నేనేదో NGTలో కేసు వేసాను, దాని మూలన గవర్నమెంట్కి రాకూడదని చెప్తానే 30% జనసేనకు రావాల్సిన ఇది వాళ్ళ నామినేటెడ్ పోస్టులు రావట్లేదు అనేది ఒక ఎలిగేషన్ పెట్టాడు. అంటే అటువంటిప్పుడు మీ కూటమి పార్టీలకు చెందిన 3 పార్టీలకు చెందిన వాళ్ళు ఒక చోట కూర్చుని ఏ కార్పొరేషన్లు తీసుకోవాలి, ఏవి ఇది ఎవరు నామినేట్ చేయాలి, పేర్లు అయ్యి పార్టీలు ఇస్తాయి. సార్, అంటే మీరు కూటమి అన్నారు కాబట్టి రీసెంట్ గా జరిగింది. భూమన కరుణాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు? అరే బాబు, ఇది మాకు సంబంధం లేదు,
ఇది గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే నిబంధనలకు ఏవైతే చెప్పిందో వాటిని బేస్ చేసుకుని మేము కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చామని బీజేపీ మీదకు తోసేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ సంబంధించి అసలు టీటీడీ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమీ ఇవ్వాల. ఓన్లీ ఆ రోజు 2019లో డిసెంబరో ఎప్పుడో నవంబర్లోనో వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ మీటింగ్ వేసుకుని బోర్డు అక్కడ ఏం చెప్పారంటే దాంట్లో ఇంకా ఎక్కువ ఏది ఈ డైరీస్ దాంట్లో పాల్గొనే విధంగా చేయాలి, మనం దానికోసం రివర్స్ టెండరింగ్కి వెళ్దాం అని చెప్పి రివర్స్ టెండరింగ్ స్టార్ట్ చేసింది దాంట్లో. అంటే మీరు స్టార్ట్ చేసిందని అంటున్నారు, కానీ నా సూటి ప్రశ్న ఏంటి అంటే కూటమిలో బీజేపీ కూడా ఉంది, కానీ ఇంత జరిగితే బీజేపీ రాలేదు. ఎప్పుడైతే భూమన కరుణాకర్ మాట్లాడారో అప్పుడు మాధవ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దీనికి మాకు సంబంధం లేదు, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అప్పటి వరకు మరి బీజేపీ కూడా ఏమైంది? అదే కదా నేను ఇందా నుంచి మీతో అంది, సమన్వయం లేకపోవటం, సమన్వయ కమిటీ లేకపోవటం. ఎప్పుడు మీరు హై లెవెల్లో సరే ఉంటే కాదు, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ అట్లాగే ఈ అమిత్ షా గారు లేకపోతే గోరంట మాధవ్ గారు వీళ్ళందరూ వీళ్ళు కూర్చుంటే సరిపోదు. మా బీజేపీ మాధవ్ గారు కూర్చున్నంతలో సరిపోదు, కింద లెవెల్లో కూడా రావాలి సమన్వయం. అది కింద లెవెల్లో రావాలంటే మీరు నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మీటింగ్లు పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకుని దాంట్లో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అట్లాగే ఎవరు సూటబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ జరగవు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఎవరి కాళ్ళు మెదకుండా నా పని కాదన్నట్టు కూర్చున్నారు. వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితేనే మాది కాదని కూర్చుంటే ఇంకా దేనికి రియాక్ట్ అవుతారు? చూడాలి. అసలు కోర్టు కూడా ఏం చెప్పుద్దో. ప్రెసెంట్ అయితే కోర్టు ఏం చెప్పదు, కోర్టు ఖచ్చితంగా శిక్షలు పడతాయి, అదొక్కటే చెప్పుద్ది డెఫినెట్ గా. ఎందుకంటే ఇక్కడ అది నకిలీ అనేది మీకు 100% తేలింది. ఎట్లాగంటే వాళ్ళ ఇన్వాయిస్లు తేలి, వాళ్ళ ఎక్కడి నుంచి వాళ్ళు కెమికల్స్ కొన్నారో తేలి, ఆ కెమికల్ అమ్మినాడు కూడా అప్రూవర్ అయిపోయారు. ఎవరైతే ఈ కెమికల్స్ వాడొచ్చు ఇది మీరని చెప్పిన సైంటిస్ట్ అప్రూవర్ అయిపోయారు. సరే ఈ ఎక్కడ ఏ డైరీ నుంచి ఏ డైరీకి వెళ్ళింది ఆ రూట్ మ్యాప్ కూడా వాళ్ళకి వచ్చేసినాయి. ఎక్కడెక్కడ టోల్ గేట్స్ దగ్గర వీళ్ళది ఏది ఆ లారీ ఐడెంటిఫై అయ్యిందో అవన్నీ కూడా వచ్చినాయి. అంటే సిట్టు ఫుల్ ప్లెడ్జ్డ్ గా తప్పించుకోవడానికి వీల్లేని విధంగా దాన్ని బుక్ చేసింది అండి. శిక్షలు పడడం ఖాయం, దాంట్లో అనుమానం లేదు. ఎంత పడుతుంది తక్కువ ఎక్కువ అని వదిలేస్తే నిందితులు నేరస్తులు అవటం ఖాయం, దాంట్లో ఏం అనుమానం లేదు. కాకపోతే ఇంత స్ట్రాంగ్ కేసులు కూడా వైసీపీ మాట్లాడుతుంటే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే ఎట్లాగా? చూద్దాం సార్, అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏం జరుగుద్ది అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.